Hi friends, welcome to Monica Cooking Channel. This is my first video. ఈరోజు వీడియోలో పల్లి కిచ్చి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పల్లీలు 350 గ్రాములు, బెల్లం పావు కేజీ అంటే 250 గ్రాములు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో ఉండాలి. మ్యాక్సిమం 15 మినిట్స్ పడుతుంది పల్లీలు వేగడానికి. అవి బాగా వేయించుకుంటేనే చిక్కీ బాగా టేస్ట్గా ఉంటుంది. అవి వేగినాయో లేదో ఒకసారి చూద్దాం. అలా పట్టు వదిలేయాలి. వేగిన తర్వాత పట్టు అలా వచ్చేసిందంటే అది బాగా వేగినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పల్లీలు ఒక క్లాత్లో కానీ చల్లారిన తర్వాత కానీ బాగా స్మాష్ చేసుకుంటే పొట్టంతా అలా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో పావు కేజీ బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి చిన్న గ్లాస్తో. అది బాగా కరిగే వరకు అలా ఉంచాలి. ఈలోపు ఒక స్పూన్ నెయ్యి తీసుకుని ఒక ప్లేట్లో బాగా అప్లై చేసుకోవాలి. మొత్తం ప్లేట్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు బెల్లం కరిగిందో లేదో చూద్దాం. బాగా కరిగిపోవాలి. బెల్లం అంతా చిక్కగా అయిపోవాలి, దగ్గరికి అయిపోవాలి. బెల్లం బాగా అయిందో లేదో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని అందులో ఇలాగా పలుచగా బెల్లం వేసుకుని అలా చూస్తే అప్పుడు అది సౌండ్ వస్తుంది. అలా కొట్టినప్పుడు అది తీసుకుని ఇలా చేత్తో విరిపితే అలాగా విరిగిపోవాలి. విరిగిపోతేనే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు, పాకం అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా తర్వాత పల్లీలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పాకంలో బాగా మిక్స్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని అది ఒక ఇందాక నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోవాలి. ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాంటి గిన్నెని తీసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఇలా అవుతుంది. అది కొంచెం వేడి చల్లారినప్పుడు నాటు పెట్టుకుంటే గీసుకుంటే అప్పుడు మనం విరిచినప్పుడు అలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా విరుగుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చేసిన ఈ చిక్కీ 1/2 కేజీ వచ్చిందని నేను చెప్పిన కొలతను బట్టి ఇది 1/2 కేజీ చిక్కీ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్.